సో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాను రమలాక్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే పొద్దున్నే అనమాట. సో పిల్లలకైతే ఇంకా టిఫిన్ పెట్టేసి ఇంకా నేను తింటున్నాను. ఈరోజైతే ఉప్మా దోశ కాదండి, నాది ఇడ్లీ దోశ అనమాట. సో ఇడ్లీ దోశ అనమాట, నాదే అయిపోయింది. సో పిల్లలు అయితే ఇంకా చెరుకు సగం వేసేసి ఇంకా ప్లేట్లో పెట్టించేసాను. సో వాళ్ళిద్దరైతే తింటున్నారు. ఈరోజు అసలు పని ఏమీ లేదండి, ఖాళీ. పొద్దున్న లేచిన కానీ నేను చేసిన పని ఏంటంటే పొద్దున్నే లేవి చేసి ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ మెడతెట్టేసి కొంచెం ఇల్లు అదే క్లీన్ చేసి ఇంకా డోర్ అయితే ఓపెన్ చేశాను. చక్క ఇల్లు అయితే నీట్గా అయితే సర్దుకున్నాను అనమాట. లెగడమే ఇంకా పని ఏమీ లేదు. ఇక 10:30, 11కి అయితే వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. వంట పని మాత్రం ఉంది ప్రస్తుతానికి. ఇంకా ఈవినింగ్ వరకు మామూలే కదా, అయితే నాకు పని ఏమీ లేదనమాట. సో ఫ్రీ ఈవినింగ్ వరకు అయితే వంట అది చేసుకుని ఇంక తిని ఈవినింగ్ వరకు అయితే ఖాళీ అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇంక ఇప్పుడు టీ అయితే తాగుతున్నాము. మార్నింగ్ లేచి ఇంకా టీ పెట్టి తాగి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టిఫిన్ చేస్తున్నాము. సో ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ అనమాట. సో హడావుడిగా ఉన్నట్టుంది ప్రతి ఊర్లోనూ కొంచెం. సో చూడాలి ఎవరు వస్తారు ఏంటనేది. సో మా బొడ్డోళ్ళు అయితే టిఫిన్ చేస్తున్నారు ఇద్దరు. నేనైతే నాది అయిపోయిందండి, ఇంకా ఆల్రెడీ తినేసాను. అన్నదే హ్యాపీ కాదే, వచ్చే నెల హ్యాపీ. వాళ్ళు అన్నది హ్యాపీ బర్త్డే అంట, అందుకే చెప్తున్నాడు అన్నది హ్యాపీ అని. వచ్చే నెలలో మా పెద్దోడికి పుట్టినరోజు అనమాట. సో చూడాలి, వచ్చే నెల కదా, చాలా రోజులు ఉంది. ఇప్పుడు దాని గురించి ఎందుకులేండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంకా ఖాళీ అనమాట నేనైతే. సో మీతో 4 విషయాలు అయితే షేర్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ చేసినాక ఏం చేస్తున్నాను మీకైతే అయితే షేర్ చేస్తాను అనమాట. సో నా టిఫిన్ అయితే అయిపోవచ్చింది. ఏంటి దగ్గు? వాటరా? ఉప్మా తినేసావా? ఉప్మా తినేసి ఉత్తట్టుంచావేంటి? సోఫాలోకి నడవండి అని చెప్తున్నాను అనమాట. సో సోఫాలో కూర్చొని ఇద్దరు. సో నేనైతే కొంచెం చూసుకుంటూ ఉంటానన్నమాట. నడవండి లోపలికైతే అని చెప్తున్నాను వాళ్ళకైతే. సో వాటర్ అడిగాడు, తాగడానికి అయితే వెళ్ళాడు. పట్టుకో పట్టుకో, పారబోసేసి పట్టుకో. పాలు పొయ్యి మీద పడతానే. సో నా టిఫిన్ అయితే అయిపోయింది, తినేసాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తినవేనన్నా? ఇక్కడైతే ఇంకా పిల్లలు టిఫిన్ చేశారు కదా, ఇంకా వాళ్ళకైతే పాలైతే కాస్తున్నాను. సో పొయ్యి మీద పెట్టేస్తే కాగుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళైతే టిఫిన్ చేస్తూ ఉన్నారు. మా చిన్నవాడిది ఇంకా అవ్వలేదన్నమాట. అవ్వకుండానే ఇంకిద్దరు ఆడుకుంటున్నారు. సో చాలా పొద్దున్నే ప్రశాంతంగా ఉండదంటే చాలా బళ్ళు సౌండ్ ఎక్కువైపోయినాయి అనమాట. సో ఎటు వెళ్తూ ఉంటారు కదా పనుల మీద, సో ఎక్కువైపోయినాయి అనమాట. ఇంకెక్కడైతే పాల పొయ్యి మీద పెట్టేస్తున్నాను. టిఫిన్ చేసి ఇంకా వాళ్ళకి స్నానాలు కూడా చేయించాలి తర్వాత. సో ఈ లోపైతే పాలైతే కాగుతున్నాయి. సో ఇక్కడైతే మా వారైతే ఇంకా ఫోన్ అది చూసుకుంటున్నారు, రిజల్ట్స్ కదా. సో ఫోన్లో చూస్తున్నాడు అనమాట ఇంకా ఆయన. సో బయట మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు బట్టలు చూడడం ఇందాకడే తడిపాను సర్ఫ్లో. సో డైలీ ఎందుకు మీకు చూపించడం అనేసి చూపించలేదనమాట. సో ఇక్కడైతే ఇంకా పొద్దున్నే అయితే ఇల్లు క్లియర్ చేసి ఇంకా కొంచెం చిన్న పనులు అయితే ఉన్నాయి. ఇంకా నిన్నైతే నాన్న వాళ్ళు వచ్చారు, పుచ్చకాయలు ఇంకవన్నీ తీసుకొని వచ్చారనమాట. సో పాలు కూడా కాగిపోయాయి. సో మా చిన్నోడు అయితే టిఫిన్ చేయకుండా అయితే ఆటకైతే వెళ్ళిపోయారు అనమాట. పెద్దోడు తినేసాడు. టేప్ డోర్ తీసేస్తే ఇంకా చల్లగా ఉందన్నమాట. లోకి ఏం చేస్తున్నానన్నా? ఆడుతున్నావా? ఆడుకో, ఇక్కడే ఆడుకో, బయట రోడ్డు మీదకి వెళ్ళంకా, సరేనా? పాలు కాసా చల్లారాకిస్తాను. సో అమ్మా ఇంట్లో టిఫిన్ ఏంటో తినకుండా వెళ్ళి ఆడుతున్నాడు. సో ఇంక ఇప్పుడైతే ఒక 2 మాటలు అయితే చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో అది చూసే వాళ్ళైతే ఏం చెప్పబోతుందమ్మా అని అనుకుంటారు. సో ఇవి కూడా చెప్పాలా నేను నాకు కూడా అనుకునే వాళ్ళు ఉన్నారనమాట. సో ఏం కాదండి, చిన్న విషయం అది. సో డైలీ మన ఇంట్లో వంట చేసుకుంటాం కదా. సో వంట అయితే
ఎందుకంత వేస్ట్ చేస్తున్నావు అంటే ఇంట్లో అయితే వండుకోకూడదు అనమాట. ఇంకా అయితే బయటకు వెళ్ళి ఇంక కడుక్కొచ్చుకొని తినాలి. సో ఇంట్లో వండుకునే కూడా అంత ఖర్చు ఏంటి అంటే నాన్ వెజ్ అయితే వారానికి ఒకసారి లేకపోతే వారంలో మధ్యలో ఒకసారి అయితే అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము. సో ఇంట్లో వారానికి ఒక సండే అయితే నాన్ వెజ్ డెఫినెట్గా ప్రతి ఇంట్లో ఉండేది అనమాట నాన్ వెజ్ అయితే. ఇంకా నేను అందరిలో మామూలే కదా, సో నేను కూడా సండేకి ఎలాగో నాన్ వెజ్ అందరూ తెచ్చుకుంటారు. సో నేను కూడా మాకు తగ్గట్టు ఒక ½ కిలో అయితే చికెన్ చేప ఏదో ఒకటి తెచ్చుకుంటాం అనమాట సండే. సో దానికి కూడా చాలా మంది ఏంటంటే అంత ఖర్చు చేస్తున్నావు ఏంటి అది ఇది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వంటలు చేసి మన ఇంట్లో కూర అయినా వారానికి ఒకసారి నాన్ వెజ్ కర్రీ అయినా సరే వండుకుంటూ ఉంటాము. పెద్ద విచిత్రంలా. సో నాన్ వెజ్ అయితే మీరు చేసే పనిలే కదండి, నేను ఇంట్లో చేసుకొని చూపిస్తూ ఉన్నాను. సో నాకు అలా చేయడం ఏంటి నీకేంటి అంత యూజ్ అని అనుకోవచ్చు, కానీ నాకు యూజ్ ఉందండి. యూజ్ వచ్చినప్పుడైతే మీకైతే డెఫినెట్గా చెప్తాను. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. కానీ నేనేమీ చేయట్లేదు, మీరు చేసుకునే ఇంట్లో పనులే, మీరు చేసుకునే వారానికి ఒకసారి కూరగాయలైనా నాన్ వెజ్ అయినా మీరు తినేయే నేను వండుకుంటున్నాను. నేను ఎక్కువ దక్కలేదు, మా స్తోమతకు తగ్గ అదే ఎంతే తెచ్చుకుంటున్నాం ఎంతే వండుకుంటున్నాము. చాలామంది ఏంటో ఎలా ఉంటుంది మా కష్టాలు నీకేం తెలుసు, పైకేదో అలా కనిపిస్తున్నాను ఇలా కనిపిస్తున్నాను చాలా ఊహించుకుంటున్నారు. మా కష్టాలు మా బాధలు మీకేం తెలుస్తుందండి. ఒకళ్ళు చెప్పుకుంటారు ఒకళ్ళు చెప్పుకోరు, అంతే కదా. సో నేను వారానికి ఒకసారి అయితే చికెన్ అయినా చెప్పాను కదా ఇందాక ముందాలు నాన్న మాట్లాడుకున్నాను మీకు చెప్పాను కదా, వారానికి ఒకసారి తెచ్చుకుంటాం వారం మధ్యలో ఒకటి తెచ్చుకుంటాం. మీరు అలాగే తెచ్చుకుంటారుగా, మీరు వండుకోరా అసలు తినరా? మీరు నన్ను అనేవాళ్ళు మీరు తినరా? నన్ను అనేవాళ్ళు మీరు తినకుండా మానేయండి, వండుకుంటామే మానేసేయండి. మానేసి నన్ను అంటే ఎందుకు వండుకున్నాం నాలాగే ఉండు అని చెప్పండి, వింటాను, అంతే కదా. సో మీరు ప్రతిదానికి అలా నెగిటివ్గా చేసుకుని మాట్లాడొద్దు. నేనేమి మిస్టేక్స్ ఏమి చేసుకుంటా, ప్రతి ఆడవాళ్ళు చేసుకునే ఇంట్లో పనులే చూపిస్తున్నాను, ప్రతి ఇంట్లో వండుకునే కర్రీయే చూపిస్తున్నాను. ఏదో ఫంక్షన్లకే దీక్షితు మాట్లాడొద్దా నన్ను చెప్పాను కదా, మీరు చేసుకునేయే నేను చేసుకుంటున్నాను, మీరు చేసుకునేయే నేను వండుకొని తింటున్నాను. పెద్ద విచిత్రం నీకు నాకు నన్ను అనే వాళ్ళకే మీకు నాకు తేడా ఏమీ లేదు. మీరైతే కామ్గా వండుకొని తింటారు, ఎంత కేజీలు తెచ్చుకొని తింటారనమాట. కేజీలు వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటారు. మేము అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని నేనే వండను, నానా అల్లరి తెచ్చుకునేదే ఎంత, అది 2 పూటలు తినాలి మేము, ఎక్కువేం తెచ్చుకోము, వేస్ట్ ఏదేమి చేయము, అర్థమైందా? ఇక్కడికి వచ్చి చూడండి నేనేం చేస్తున్నాను ఏంటనేది. నన్ను అనేవాళ్ళు ఇక్కడికి వచ్చి చూడండి ఎంత వండుతున్నాను ఏంటనేది మీకే అర్థమవుతుంది. డైలీ కూరగాయలు వండుతున్నా, మధ్యలో వారం మధ్యలో అంతా కూరగాయలు వండుతా, తెచ్చుకుంటే వారానికి ఒకసారి మధ్యలో తెచ్చుకుంటామేమో, అదేనా అది చూసేసి అది చేసేస్తుంది ఇది చేసేస్తుంది, ఏమి చేయట్లేదండి, ఏమి చేయట్లే. మీరు అలా ఊహించుకుంటే నేను ఏమీ చేయలేను, మీ ఇష్టం, అది ఊహించుకోండి, మీరేం నాకేం తెచ్చిపెట్టరు, అర్థమైందా? నా ఇంటికి నా చుట్టాలు కానీ పక్కన అప్పుడైతే ఎక్కువగా వండుతాను, కానీ నా అంతరంగా మా ఇద్దరు పిల్లలకి ఎక్కువేం వేస్ట్ చేయను, అర్థమైందా? మా చుట్టాలు కానీ నా వాళ్ళు కానీ మాకు సంబంధించిన వాళ్ళు నా ఇంటికి వస్తే డెఫినెట్గా అయితే వాళ్ళకి మాత్రం ఎక్కువే చేసి పెడతాను. నేను పెడతాకే చూస్తాను, కానీ నేనైతే వేస్ట్ చేయనండి, చెప్తున్నానుగా. ఇది మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. నేను ఒకరు నా ఇంటికి వచ్చిన వాళ్ళకి చూడాలి, ఎక్కువగా చూడాలి, వాళ్ళకి ఏమన్నా పెట్టాలి అని ఇదిగా ఉంటాను, కానీ నేను తప్పుగా అయితే ఆలోచించుకోవద్దు. నేను ఎగులు బగులు ఏమి ఎక్కువగా తక్కువగా నేను ఏమి చేయను, అర్థమైందా? సరే, ఇది చెప్పుదామని 4 మాటలు చెప్పుదామనేసి ఇంక ఈ వీడియో పెట్టుకున్నాను. ఈ వీడియో ఏంటనేది నన్ను అనుకునే వాళ్ళకి మాత్రమే అనమాట, వారు కొంచెం అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను. ఇలాంటి వీడియోలు కూడా తీస్తారా అని మీరు అనుకోవచ్చు. అవునండి తీస్తారు, ఏమైంది, మనం మిస్టేక్స్ ఏం చేయట్లేదు కదా, సో అందుకనేసి నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను. మీ యూట్యూబ్ చూడండి, యూట్యూబ్లో నాదేంటి బాగా పల్లెటూరులో పాపులర్ అయిపోతున్నారనమాట. సో ఇంట్లో వీడియోలు చూసుకుంటేనే కొంచెం ఏదో వాళ్ళ తగ్గ సాయం ఏదో చేస్తున్నారు కూడా. నేను పెద్ద ఇదేం కాదండి, కొంచెం ఏదో
నా ఖాళీగా ఉన్నాను, పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని అయితే చూపించుకుంటున్నాను. అది మీకు తప్పు అయితే నేనేమీ చేయలేను, అది అంతే. సో నన్ను అయితే చాలా కొంచెం మిస్టేక్గా అనుకుంటున్నారు, అది కొంచెం తగ్గించుకోండి. ఎవరైనా సరే ఫీల్ అవ్వద్దు, నేను మామూలుగానే చెప్తున్నాను అనమాట. సో మీరు చేసుకునే కదా, ప్రతి ఆడవాళ్ళు చేసుకునే పని అదే చూపిస్తాను. వారానికి ఒకసారి నాన్ వెజ్ వంట అయితే కంపల్సరీగా అయితే పెడతాను. తెచ్చుకుంటే వారం మధ్యలో అయితే పెడతా లేకపోతే లేదు. మొన్న సండే కదా, తెచ్చుకున్నారా? మీరు తెచ్చుకునే ఉంటారు కదా, ఎందుకు తెచ్చుకోవాలి? మీరు మానేయవచ్చు కదా, మానేసేయండి. మానేస్తే బాగుంటుంది కదా. ఈ వీడియో నన్ను అనే వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదండి. కొంతమంది పాజిటివ్గా అదే నెగిటివ్గా తీసుకునే వాళ్ళు అన్నారు, చాలామంది నెగిటివ్గా తీసుకుంటున్నారు. సో దానికి మాత్రమే, వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. మీరు ఏది అనుకోవద్దు, మిస్టేక్గా అనుకోవద్దు, నేను మామూలుగానే చెప్తున్నాను అనమాట. అందరూ చేసే ఆడవాళ్ళు చేసుకునే పనులు మాత్రమే చూపిస్తున్నాను. వేరే మీ కర్మే మీరు వ్యతిరేకంగా తప్పుగా మిస్టేక్గా అనుకుంటే మాత్రం నేనేమీ చేయలేను. అర్థమైంది కదా. అది మీకు తప్పుగా అనిపిస్తే చూద్దాం, మానేసేయండి అంతే. మీరేమన్నా నేను చూడడం, నేనేం మిమ్మల్ని చూడడం. అర్థమైందిగా. ఓకే, ఈ వీడియో అనేది అందుకే చేశారనమాట. ఈ కొన్ని మాటలు మాత్రమే చెప్తామనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి చాలా మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది ఇలా చేసిందేంటి అలా చేసింది అనుకోవచ్చు కాబట్టేసి ఇంక ఈ వీడియో కూడా అనుకునే వాళ్ళకి తెలుస్తుంది అనుకని, అనుకునే వాళ్ళకి కొంచెం చెప్దామనేసి ఇంకా ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి, ఓకేనా. ఉంటాను మరి, బాయ్.